ఫైనలైజ్ అవ్వలేదు, ఫండ్స్ లేవు, ఎన్ని రీజన్స్ చెప్పాలి అన్ని రీజన్స్ నాకు చెప్తాను. ఖచ్చితంగా చేసి పెడతామన్న మాట నాకేం చెప్పండి. ఇది రూరల్ ఏరియాలో లేఅవుటే కదా, given for the urban beneficiaries, but layout is in rural kada, so RWS definitely they will take up the work. Andar issue ledu. మళ్ళీ మంత్లీ చార్జెస్ కూడా పే చేయాలి. కన్జ్యూమ్ చేసినందుకు ఎంత డిస్టెన్స్ లో ఉంది RWS వాళ్ళది? 1 km నుంచి మీరు లైన్ వేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. పోనీ అప్రాక్స్ ఎస్టిమేట్ చెప్పండి. 50 lakhs వరకు అవుతుంది. నేను చెప్తాను కదా, ఇప్పుడు 50 lakhs ఎవరు ఇస్తారు? నెక్స్ట్ క్వశ్చన్ అన్నారు సార్, మీరు పెడతారు రెడీ 50 lakhs? బికాజ్ ఈ పీపుల్ అందరూ అర్బన్ పీపుల్. మీకు రాదు సొల్యూషన్. సో వాట్స్ ద ఇమీడియట్ సొల్యూషన్? అట్లీస్ట్ వాళ్ళ క్యూరింగ్ యాక్టివిటీ చేసుకోవడానికన్నా ఇమీడియట్గా ఏమి ఇస్తారు అది చెప్పండి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ మీరు బాగానే చెప్పారు, బాగుంది. బిల్లు పెండింగ్ ఉంది అంటే వాళ్ళు పంచాయతీ పబ్లిక్ హెల్త్ వాళ్ళు బిల్లు లేనందుకు నిలబెట్టారు. బట్ బెనిఫిషరీస్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్ అయినా అంటే వాటర్ ఉంటే వస్తామని చెప్పి వాళ్ళు యాక్చువల్ అయితే లింకేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాను. ఓట్కి అమౌంట్ నేను ఒక్కసారి లేఅవుట్ విజిట్ చేసిన సిచ్యువేషన్ మీరు చెప్పండి అసలు ఏంటి ఇబ్బంది? వాటర్ ప్రాబ్లం ఎవరన్నా ఇక్కడ కట్టేసుకుని ఉంటున్నారా? ఆ సైడ్ అయితే కొంచెం ఉన్నాడు మేడం. అక్కడ ఉండడానికి మెయిన్ ప్రాబ్లం అంటే రోడ్డు పూర్తి అవుతుంది. మేమే తలా 500 500 వేసుకొని కొంచెం రోడ్డు కూడా చేసుకున్నాం. తాగడానికి నీళ్ళు ఎలా వస్తాయి? వాటర్ అప్పుడైతే సార్ చెప్పినట్లు అవి ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాయి. ఏమంటే పైకి రావు సార్, మళ్ళీ కింద వరకు వస్తాయి. 20-30 ఫ్లాట్ల వరకు పైకి అక్కడ పైకి. మీరు ఎన్ని లేఅవుట్స్ అర్బన్ లేఅవుట్స్? ఇదేంటి? అక్కడ అగ్రిసోల్ అని చెప్పి కంపెనీ ఉంది. అక్కడ వర్కర్స్ కొంచెం కట్టడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకు అది గ్యాస్ అంతా పిచ్చింగ్ అంతా రావడము అంతా వాటర్ ఎత్తి 2 బోర్లు ఇప్పుడు చేస్తుంది. వాటర్ ప్రాబ్లం, వాటర్ లేకుండా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఉడుమలపాడులో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాటర్ ప్రొవైడ్ చేశారు. ఈ 2 లేఅవుట్సే అర్బన్ అంతే. టోటల్ అందరినీ 2 లేఅవుట్స్ లో ఇక్కడ 3 లేఅవుట్స్ ఉన్నాయి మేడం, అక్కడ 2 ఉన్నాయి. ఇది బెటర్ మేడం, ఇది బెటర్. ఆ అడ్రస్ ఉంది వస్తుందా ఎక్కువ పొల్యూషన్? సాయంత్రం పూట అక్కడ శాంక్షన్ హౌసెస్ శాంక్షన్ కంప్లీటెడ్ కూడా మేడం. కంప్లీటెడ్ అంటే ఇలాగే ఫినిషింగ్స్ అక్కడ బాగా చేసుకున్నారు మేడం. కొంత ఇక్కడ కింద 800 అయితే పైకి పోతే 1600 అట్లా రిస్క్ అయినా మేడం. అక్కడ ఫ్రీ ఇచ్చే వాళ్ళ మనం ఇటు రావాలంటే ఇక్కడ కింద ఒక రేటు పైకి ఒక రేటు. ఒక ట్రిప్ ఇక్కడ తీసుకున్నాం, 2 వాటర్ తోలుకున్నాం మేడం. అక్కడ తప్పించుకున్న వాళ్ళు కూడా మేము వెళ్తాం, కానీ వాటర్ వస్తున్నారు మేడం. కొంతమేర ఒక 2-3 డేస్ ఉంటున్నారు. హైవే దగ్గర వాల్యుబుల్ సైట్ అంతా టేకప్ చేస్తే చాలా మంచి లేఅవుట్, బట్ టైం పడుతుంది.
వీడియో చూసాను కదా ఆన్ గ్రౌండ్ చూసాను కాబట్టి అక్కడేమో సేమ్ ఉడుములపాడు ఇలాంటిదే కానీ ఆ అగ్రిసోల్కి ఒకసారి మన టీంని పంపించి రిజాల్వ్ చేయాలి.